అది వెయ్యి ఆటలు చాలు గాని గారెలు తినండి. రా దీప్తి దా. నాకొద్దు, స్టవ్ మీద గారెలున్నాయి. రామ్మా. హలో, సరే నేను తర్వాత మాట్లాడతాను. స్నేహ, ఏం జరిగింది స్నేహ? దీప్తి విసిరిన బంతి నూనెలో పడింది. నూనె మొహం మీదకి చిన్నింది. ఏది మొహం చూపించు. ఏమీ కాలేదండి. అలా కాదు, చూపించు. ఎందుకండి ఇంత ఆదుర్దా? ఏమీ కాలేదంటున్నాను కదా. వేడివేడి నూనె పడింది అంటున్నావు, ఖాళీ మొహం మీద మచ్చపడిందేమో నా భయం. మచ్చపడితే వదిలేస్తారా? స్నేహ, ఏమిటా మాటలు? నీ మనసులాగే నీ మొహం కూడా స్వచ్ఛంగా ఉండాలి. అలాగా? ఈ మొహం మీద చిన్న మచ్చపడ్డా నేను సహించలేను, భరించలేను. ఎందుకండి నా మీద ఇంత ప్రేమ? నా ప్రేమ నువ్వే కనుక. నా మొహానికి చిన్న గాయమైనా మచ్చపడ్డా ఆయన తట్టుకోలేనన్నారు. ఇప్పుడు నా మొహం చూసి తట్టుకోగలరా? నన్ను హక్కును చేర్చుకోగలరా? ఊరుకోమ్మా, ఇప్పుడు ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలి? జరగాల్సిందంతా జరిగిపోయింది. ఒక్కసారి నా మొహం చూడండి. బాధపడకమ్మా, ట్రైన్ యాక్సిడెంట్ లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కోమాలో ఉన్న నిన్ను హాస్పిటల్లో చేర్పించాను. 3 ఏళ్లుగా నా శక్తికి మించి నీకు ట్రీట్మెంట్ ఇప్పించాను. ఇన్ని రోజుల తర్వాత నువ్వు మళ్ళీ మామూలు మనిషి అయ్యావు. అసలు నన్ను ఎందుకు కాపాడారు? అదేంటమ్మా, ప్రాణాలతో బయటపడి నీ వాళ్లను మళ్ళీ కలుసుకునే భాగ్యం కలిగినందుకు సంతోషించాలి గాని బాధపడతావేంటి? ఇంత వికృతమైన మొహం పెట్టుకుని నా వాళ్ళ దగ్గరకు నేను ఎలా వెళ్ళను? రైలు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ నువ్వు నీ వాళ్ల దగ్గరికి వెళ్తే వాళ్ళెంతగానో సంతోషిస్తారు. నీ మొహం ఇలా అయినందుకు జాలిపడి నిన్ను ఇంకా ప్రేమగా ఆదరిస్తారు. ఈ మొహంతో నేను వెళ్ళలేను. నిన్ను బాగా ప్రేమించే నీ భర్త జరిగిన పరిస్థితి అర్థం చేసుకుంటాడు. ఇన్ని రోజుల తర్వాత ఆయన ముందుకు ఈ రూపంలో నేను వెళ్తే ఆయన తట్టుకోలేరు. నేను వెళ్ళను. అనవసరంగా భయపడుతున్నావు. నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేనంటున్నావు. నీ బిడ్డను మరిచి స్థిమితంగా ఎలా ఉండగలుగుతావు? నా బిడ్డను తనివి తీరా పొడికి చేర్చుకోవాలనుంది, కానీ అది సాధ్యమేనా? నా మొహం చూసి నా బిడ్డ భయపడి పారిపోదు. జీవితం మనకి ఎలా దక్కితే అలా దాన్ని స్వీకరించాలి. ప్రపంచంలో నీ ఒక్కదానికే కాదమ్మా బాధ, చాలా మందికి ఉంది బతుకంటేనే బాధ. నిన్ను కాపాడిన నేను ఎలా గాయపడ్డానో చూడు. అవునమ్మా, నా భర్త కూడా ఆ ప్రమాదంలో గాయపడ్డారు. అంత మాత్రాన నేనాయన్ని కాదనుకున్నానా? కష్టమైనా సుఖమైనా కడవరకు భరించాలి. భార్యాభర్తల బంధం అంటే అదే. నీ భర్త కూడా
నిన్ను ఏ పరిస్థితిలోనూ కాదనుకోడు. అవునమ్మా. నీలో మా కూతుర్ని చూస్తున్నావు. రేపే నిన్ను డిశ్చార్జ్ చేస్తున్నారు. నువ్వు మళ్ళీ మామూలు మనిషి కావాలని ఎంతో ఆరాటపడ్డాం. ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడడం ఏం బాగోలేదు. నువ్వు నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళు. మీకు శ్రమ కలిగిస్తున్నానని అనుకోకపోతే మిమ్మల్ని ఒక మాట అడగనా? అడుగమ్మా. నన్ను మీ కూతురి స్థానంలో మీ ఇంట్లో ఉండనిస్తారా? కూతుర్లా భావించబట్టే నీ మంచి కోరి చెప్తున్నావు. నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే నీకు మంచిది. కావాలంటే నేను కూడా నీతో వచ్చి నిన్ను వాళ్ళ దగ్గర దిగబెడతాను. వద్దు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను. నా మొహం వాళ్ళకి చూపించలేను. వాళ్ళని బాధ పెట్టలేను. ఊరుకోమ్మా. నిన్ను బాధ పెట్టాలని మేము అలా మాట్లాడడం లేదు. నీకెలా ఇష్టం అనిపిస్తే అలా చెయ్యమ్మా. మీరు నన్ను కూతురు అనుకుంటే నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళండి. నిన్ను బతికించడం కోసం 3 ఏళ్లు కష్టపడ్డాం. నువ్వు బతికి మా ఇంటికి వస్తానంటే మాకు నువ్వేమీ భారం కాదు. నీ ఇష్టం. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఎస్ కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. చెప్పండి. డాక్టర్, నేను ఇండియా టుడే రిపోర్టర్ని. పేరు రవి. ఇతను మా ప్రెస్ ఫోటోగ్రాఫర్. అలాగా? ఏమిటి ఇలా వచ్చారు? మినీ ఇంటర్వ్యూ కావాలి డాక్టర్. షూర్, అడగండి. డాక్టర్, ఈ మధ్య కోమాలోంచి బయటపడ్డ కేసు మీరే డీల్ చేశారు కదూ? అవును. ఆ కేసు వివరాలు చెప్తారా? షూర్. ఇన్ని సంవత్సరాల నా అనుభవంలో అలాంటి కేసు చూడడం ఇదే మొదటిసారి. కాస్త వివరంగా చెప్తారా? 3 సంవత్సరాల క్రితం జరిగిన ట్రైన్ యాక్సిడెంట్లో ఆమెకు బలమైన గాయాలు తగిలాయి. వెంటనే ఆమె కోమాలోకి వెళ్ళింది. ఈ 3 సంవత్సరాల నుంచి ఆమె కోమాలోనే ఉంది. కోమాలోంచి ఆమె ఎలా బయటపడింది? ఇట్స్ ఎ వండర్. వైద్య శాస్త్రానికి అందని విధంగా ఆమె కోమాలోంచి బయటపడింది. నిజానికి ఇన్ని సంవత్సరాలు కోమాలో ఉన్నవాళ్లు బతకడం కష్టం. ఒకవేళ బతికినా వారి గతం గుర్తుండదు. కానీ ఈ పేషెంట్కి గతం గుర్తుండడమే కాదు, 3 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పుడు అలాగే అంత ఆరోగ్యంగా ఉంది. అది ఎలా సాధ్యం? అదే విచిత్రం. ఎలా సాధ్యమంటే డాక్టర్గా నేనేమీ చెప్పలేను. ఆమె మెడికల్ ఫైల్ రీసెర్చ్ ల్యాబ్కి పంపాం. రిపోర్ట్స్ వస్తే వివరాలు తెలుస్తాయి. డాక్టర్, మీరేం అనుకోకపోతే ఆ చెప్పండి. ఆ పేషెంట్తో మాట్లాడాలనుంది. మీరు పర్మిషన్ ఇస్తే. తప్పకుండా. ఆమె దగ్గరికి వెళదాం రండి. ఆ. స్నేహ, వీళ్ళు ఇండియా టుడే నుంచి వచ్చారు. నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతారట, జవాబు చెప్పు. అలాగేనండి. నేను రౌండ్స్కి వెళ్ళాలి, మీరు మాట్లాడుతూ ఉండండి. థ్యాంక్ యూ డాక్టర్. మీ పేరు? స్నేహ. హైదరాబాద్లో మీరు ఎక్కడుంటారు? మాది హైదరాబాద్ కాదు. హైదరాబాద్ ఎందుకు వచ్చారు? ఐఏఎస్ పరీక్షలు రాయడానికి వచ్చాను. యాక్సిడెంట్లో చిక్కుకున్నాను. మీ కుటుంబ వివరాలు చెప్తారా? అదే, మీ భర్త ఏం చేస్తారు? మీకు ఎంతమంది పిల్లలు? సారీ, చెప్పను. ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఆమెను ఇబ్బంది పెట్టకండి. అలాగే. ఆమెకు మీరేమవుతారు? తల్లి బిడ్డ సంబంధం. ఆ యాక్సిడెంట్లో మా అమ్మాయి చనిపోయింది. నేనే ఈ అమ్మాయిని కాపాడాను. మాకు కూతురు లేదు. ఈ అమ్మాయికి ఎవరూ లేరు. అందుకే ఈ అమ్మాయిని మా కూతుర్లా చూసుకుంటున్నాం. థ్యాంక్స్. మీరు తొందరగా రికవర్ అవ్వాలని మా ఆకాంక్ష. వస్తామండి. మంచిదండి. దుర్గారావు గారు వచ్చారు. లోపల పంపించు. ఓకే సార్. నమస్కారం సార్. రండి, కూర్చోండి. మీ సలహా సంప్రదింపుల వల్ల, సహాయ సహకారాల వల్ల విజయ్ జైల్లోంచి బయటకొచ్చాడు. బ్రహ్మాజీకి శిక్ష పడింది. బ్రహ్మాజీతో పాటు పద్మ జైల్లో పడింది. పద్మ? అదేనండి, పంకజంగా చలామణి అయినా నా పాత పెళ్ళాం. అదేం మాట? కొత్తగా మీకు మరో పెళ్ళం ఉంటే ఆవిడ్ని పాత పెళ్ళం అనొచ్చు. వద్దండి బాబు, ఒక్క పెళ్ళంతోని ఇన్ని తిప్పలొచ్చాయి నాకు.
మళ్ళీ మరో పెళ్ళామా? దయచేసి ఆట పట్టించకండి. పాత పరిచయం 25 ఏళ్ళు, సరదాగా అన్నానులేండి. ఓల్డ్ సిన్స్ విల్ హ్యావ్ లాంగ్ షాడోస్. పాపం పాతబడే కొద్దీ దాని నీడ పీడ పెరుగుతాయి. నిజం చెప్పారు సార్. పద్మ, అదే పంకజం వల్ల అందరం నరకం అనుభవించాం. దానికి శిక్ష సరిపోదు. జమీందార్ గారి కేసు తవ్వి బయటకు తీసి పద్మను శాశ్వతంగా జైల్లోనే సమాధి చేయాలి. దుర్గారావు గారు, 25 ఏళ్ల క్రితం పాతిపెట్టిన నిజాలని బయటికి తీయాలంటే అంత సులువుగా అయ్యే పని కాదు. అయ్యో, మరెలా సార్? థర్డ్ పార్టీ ఎఫిడవిట్ అయినా సబ్మిట్ చేయాలి, లేదా విజయ్ ముందుకొచ్చి కేసు ఫైల్ చేయాలి. విజయ్ అందుకు ఒప్పుకుంటాడని నేను అనుకుంటాను. చూద్దాం, ఓసారి లాయర్ గారితో అన్ని విషయాలు మాట్లాడదాం. అక్క, ఈవేళ స్కూల్కి వెళ్ళేదా రేఖ? ఏమిటక్క నువ్వు? ఇవాళ ఆదివారం కదా, సెలవు. మర్చిపోయాను రేఖ. నువ్వన్నీ మర్చిపోతావు. సరే కానీ మా స్కూల్లో మ్యూజిక్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారు. స్టేజీ మీద నేను పాట పాడాలని మా టీచర్ చెప్పారు. నాకేమో పాట సరిగ్గా రావడం లేదు. ఎలా పాడాలో నాకు నేర్పించక్క. నాకు మాత్రం పాడటం వచ్చా? జ్యోతిని వచ్చాక అడుగు, నేర్పిస్తుంది. ఇదిగోనన్నా మా బట్టలన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. చూడరేక, లెక్కెందుకు? రంగమ్మ మన బట్టలు కరెక్ట్ గా తెచ్చిస్తుంది. ఓలమ్మో నా మీద ఆ మాత్రం నమ్మకం చేసినారు. అది చాలేటి నాకు. వస్తానమ్మా. పోనీ డాన్స్ ఎలా చేయాలో నేర్పించక్క. నాకు ఆట రాదు, పాట రాదు. ఊరికి విసిగించకుండా వెళ్ళి చదువుకో. వెళ్తాలే. హలో హలో, బిఎండ్ ఎస్. ఎండి ఇందిరా గారిని మాట్లాడేది. మీరు ఎవరన్నది మీకు అనవసరం. మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వినండి. ఆ టెండర్ వస్తే మీకు ఎంతో లాభం వచ్చి ఉండేది. టెండర్ మిస్ అయినందుకు మీకు ఎంత బాధగా ఉందో నేను అర్థం చేసుకోగలను. కానీ ఎలా మిస్ అయిందో అందుకు కారకులు ఎవరో తెలుసుకోకపోవడం మీ అమాయకత్వం. ఆ టెండర్ రహస్యం వాళ్లకు తెలియచెప్పింది ఎవరో కాదు, మీరు బాగా నమ్ముతున్న సూర్య. నో, సూర్య నాకెంతో కాలంగా తెలుసు. సూర్య ఎన్నటికీ నమ్మక ద్రోహం చేయడు. ఎవరైనా నమ్మితేనే కదా ద్రోహం చేయగలరు. అందుకే మీరు మోసపోయారు. మీరెవరో తెలియకుండా మీ మాటలు నన్ను ఎలా నమ్మమంటారు? నా మాట మీద నమ్మకోలేకపోతే ఒకసారి సూర్య వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి. నిజం మీకే తెలుస్తుంది. ఎవరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇస్త్రీ బట్టలు వచ్చాయి. వచ్చాయన్నయ్య, బెడ్రూమ్ లో పెట్టాను. ఆ తర్వాత ఏమైంది? మంజు, ఈ బట్టలు, ఈ డబ్బు, ఆ సంగతి నేను చెప్తాను. ఇందు నువ్వా? ఏ రాకుండా సమయంలో వచ్చానా? అది కాదు. ఇది కాకుండా ఇంకా ఏదో ఉందా? కమాన్ చెప్పు. ఇందు, నేను చెప్పేది. నేను వినను. నిన్ను హిమాలయ పర్వతం మీద కూర్చోపెట్టాను. నువ్వు పాతాళంలోకి జారిపోయావు. ఎవరో ఫోన్ చేసి చెప్తే నేను నమ్మలేదు. నా నమ్మకం తప్పు. వాళ్ళ మాట నిజం అనిపిస్తోంది. నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. అర్థమై కూడా నటిస్తున్నావని నాకు తెలుసు. బుకాయించడానికి ప్రయత్నించకు. ఇందిరా, ఏమిటి నువ్వు చెప్పేది? డబ్బు పాపిష్టిది మంజు. అది ఏ పనైనా చేస్తుంది. ఇందు, నన్ను అనుమానిస్తున్నావా?
మీ అవసరం అలాంటిది. కానీ నువ్వు ఇంత నీచానికి దిగజారకుండా నన్ను అడుగుంటే ఎంత డబ్బైనా ఇచ్చుండేదాన్ని. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. ఏమిటి గొంతు లేస్తుంది? అర్చనంత మాత్రాన అబద్ధం నిజమైపోదు. నువ్వు అసలు ఆలోచించే మాట్లాడుతున్నావా? ఈ డబ్బు బట్టలు ఎలా వచ్చాయో నాకు తెలీదు. ఇస్త్రీ చేసే మనిషి తీసుకొచ్చిచ్చింది. అవును, ఆ మూట అలాగే లోపల పెట్టాను. ఆహా, అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి. కొత్త బట్టలు ఇస్త్రీ మనిషి తీసుకొచ్చిచ్చిందా? అవునిందో. కొంచెం ఆలస్యం అయిపోనాది. ఇవిగోనమ్మా ఇస్త్రీ బట్టలు.